శ్రీరామనామ సంకీర్తనలతో లోక కళ్యాణం కోసం తప్పించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఇంద్రగంటి శ్రీరామచంద్రమూర్తి శ్రీరామదాసుడికి అసలు శిశులైన వారసుడని విశాఖలో అనేక మంది సంగీత కళాకారులు, పండితులు కొనియాడారు. ఇంద్రగంటి శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్పవారో అంతా తలుచుకున్నారు. ఆ మహనీయుడిలో శ్రీరామ భక్తి, గుప్తదాన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయనను సద్గురువుగా, సమాజహితునిగా కీర్తించారు. శ్రీరామచంద్రమూర్తి జ్ఞాపకాలు ఎన్నటికీ చెరిగిపోనివని గుర్తు చేశారు. విశాఖ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఆదివారం మహనీయుడు ఇంద్రగంటి శ్రీరామచంద్రమూర్తి సంస్మరణ సభలో పలువురు వారి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. శ్రీరామచంద్రమూర్తి ఆలపించిన పలు గీతాలతో ఆయనకు నివాళి అర్పించారు. తమ తండ్రి ఆశయ సాధనకు తాము కృషి చేస్తామని శ్రీరామచంద్రమూర్తి కుమార్తెలు గాయత్రి, గీత చెప్పారు. మితభాషి, మృదుభాషి, నిడారంబరత్వము, నిర్మలత్వమైన హృదయంతో నిరంతరం రామనామ సంకీర్తన స్మరణతో ధరించిన మహామనిషి మా రామచంద్రమూర్తి గారు. పద్యమ పఠనమనగా లేదా భజన అనగా ఆయన ప్రాణంతో సమానం. మా అందరికీ వారు ఆదర్శవంతులు. రామచంద్రమూర్తి గారి స్వగ్రామం మేము వెళ్ళడం జరిగింది తెనుగోలు మొన్న 12వ తేదీన. అక్కడికి వచ్చినటువంటి అశేషమైన జనంలో కొంతమంది చెప్పిన సంఘటనలు, ఆ మహానుభావుడు బారువాలో ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ పాఠశాలలో చేస్తుండగా అది నక్సలైట్ ఏరియా. వారు తుపాకీ చూపించి దోచుకోవడమే తప్ప మరేమీ తెలియని అనాగరికుల చేత కూడా రామనామ పారాయణ చేసి వారిని రామభక్తులుగా మార్చిన ధన్యజీవి రామచంద్రమూర్తి గారు. అలాగే నాకు మరొక తెలియజేసినది, ఆ గ్రామంలో ఒకరి ఇల్లు బ్యాంకు వారు జప్తు చేసి వేలం చేస్తూ ఉండగా ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ కూడా ఏమీ పట్టించుకోకపోతే వీరు స్వయంగా వెళ్ళి ఆ బ్యాంకు వారితో మాట్లాడి ఆ వ్యక్తి కట్టవలసినటువంటి ధనాన్ని వారే చెల్లించి ఆ ఇంటిని నిలబెట్టి ఇంటి దీపమై వెలిగిన మహామనిషి మా రామచంద్రమూర్తి గారు. ఇంద్రగంటి శ్రీరామచంద్రమూర్తి గారు ఒక వ్యక్తి కాదు, మంచి కుటుంబం నుంచి, మంచి సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ సంస్కారాన్ని తనదైన శైలిలో విద్య ఎలా అయితే దానం చేశారో, రామనామ గానాన్ని అలా దానం చేశారు. ఎంతోమంది పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హాయిగా జీవించేటట్టు రామనామ ప్రచారం విశ్వ హిందూ పరిషత్ ద్వారా, అలాగే ఆయన పనిచేసిన సంస్థలు, విద్యా సంస్థల్లో కూడా భక్తి ప్రవర్తులు పిల్లలకు నేర్పుతూ మాలాంటి వాళ్ళని అందరినో, మాలాంటి వారికి అందరికీ మార్గదర్శకులుగా ఉండేవారు. వారికి ఎల్లప్పుడూ మేము కృతజ్ఞులు, రుణగ్రస్తులు. శ్రీరామచంద్రమూర్తి గారి జీవన శైలిని మనం ఆదర్శంగా తీసుకుని ఐవేలు శాస్త్రి గారు, ఇంద్రగంటి వారి సాంప్రదాయాలను చక్కగా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళాం. ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరిపుత్ర పావనగాత్ర అంటారు తులసిదాస్ గారు. ఈ ఈశ్వరుడు రాముడు రామనామం కోసం తప్పించి విపరీతమైన తపస్సు చేశారన్నమాట రామనామం గురించి. అటువంటి రామనామం తపస్సు చేసిన వారిలో మన ఇంద్రగంటి రామచంద్రమూర్తి గారు చాలా టాప్ ప్రయారిటీలో ఉన్నారు. వారు రామనామాన్ని రామదాసు తను ఒక్కడే కాకుండా మిగతా వాళ్ళందరికీ గోష్ఠిగానంలో కూర్చోబెట్టి చెప్పినట్టు మాస్టారు ప్రతి ఊళ్ళో, దగ్గర ఉన్న ప్రతి ఊళ్ళోనూ వెళ్ళి రామనామాన్ని చెప్పడం చాలా గొప్పదైన విశేషం. ఇటువంటి మాస్టారు
వారితో సహజీవనం ఇన్నాళ్ళు చేయడం మాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. వారు గొప్ప కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండి రిటైర్ అయినప్పటికీ కూడా సహజంగా ప్రిన్సిపాల్ అనేటప్పటికీ ఏదో గాంభీర్యం ప్రకటన అటువంటివి ఉంటాయి. కానీ అటువంటివి ఏమీ లేకుండా చిన్నపిల్లలుగాను పెద్దలుగాను మసులుతూ తాను నేర్చుకున్నటువంటి ఈ భజన సంప్రదాయాన్ని ఈ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ కూడా దీన్ని ఎల్లప్పుడూ దీన్ని పఠనం చేయాలంటూ చెప్పిన మహానుభావులు ఎప్పుడో విన్నాం, ఇప్పుడు కంటున్నాం. వారే శ్రీ రామచంద్రమూర్తి గారు. వారి పేరు రామచంద్రమూర్తి గారే. ఎప్పుడు రాముడికి సీత ఉండాలని చెప్పి శ్రీరామచంద్రమూర్తి గారు అంటున్నాం. రామచంద్రమూర్తి గారు సాక్షాత్తు రామచంద్రుడే. రామచంద్రుడు ఎలాగైతే షోడశ గుణాలు, ఆ 16 గుణాలు చంద్రులలో ఉన్నాయో రాష్ట్రాలు కూడా 16 గుణాలు ఉన్నాయి. దానివల్ల ఆయన అందరినీ ప్రేమించడం, అందరినీ మృదు స్వభావంగా పలకరించడం, ఎవరికి ఏ సహాయమైనా వాళ్ళు అడగకుండా ముందు వెళ్ళి చేయడం. రాముడి గురించి ఆ గుణం, ముందుగా వెళ్ళి పలకరించడం, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవడం, వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడం. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి మద్యపాన కళాకారులు, మేడి కళాకారులు అందరికీ ఆయన యొక్క ఆప్యాయత, ప్రేమలు, సహాయాలు దొరికాయి. అందరూ వాటిని అనుభూతి చెందారు. ఆయన చూసి ఎదుటి వ్యక్తిని ఎలాగ మనం ప్రేమించగలగాలి, వాడికి మనం ఏ విధంగా సహాయపడగలగాలి, వాళ్ళలో ఉన్నటువంటి గుణాన్ని పైకి తీసి వాడిని నువ్వు ఇంత పైకి రాగలవు అనేటువంటి విషయాన్ని ఆయన నేర్చుకోవాలి. ఈజ్ వెరీ కోఆపరేటివ్, వెరీ మ్యూచువల్లీ అసోసియేషన్ అండ్ ఈజ్ వెరీ ఎంకరేజింగ్. నేను ఎంకరేజ్ చేస్తాను. ఇది ముఖ్యమైనటువంటి గుణాలు మాస్టర్లో. ఇంకా ఆయన గురించి ఏం చెప్పినా రామదాసు, కలియుగ రామదాసు అంటే సరిపోతుంది. ఆ రామనామాన్ని తాను ప్రేమించి ఆ రామ రసామృత పానము తాను చేసి ఆ ఆనందామృతాన్ని అందరికీ కూడా పంచాడు. ఆ ఏకాహం అనేదానికి ఒక దివ్యమైన అనుభూతి, దివ్యమైన పరిస్థితి కనిపించారు మాస్టర్. నేను 1977లో కృష్ణా కాలేజీలో రామచంద్ర మాస్టర్ దగ్గర మా తెలుగు లెక్చరర్గా ఉండేవాళ్ళు. ఆయన దగ్గర నేను చదువుకున్నాను. ఎంత సింప్లిసిటీ అంటే అసలు గర్వం లేదు, అంత నిరాడంబరత, గర్వం లేదు, డౌన్ టు ది ఎర్త్, స్నేహశీలి, సహనశీలి. ధార్మికంలో కనుక ఎవరైనా కొంచెం కష్టాల్లో ఉన్నారని కానీ ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యని సాల్వ్ చేసి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి అలా కంప్లీట్ రామనామ జపం, హనుమాన్ చాలీసా. ఈ మారుతి ఆశ్రమంలో కూడా ఎక్కువ ప్రోగ్రామ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఆయన డెవలప్ కూడా వాయించేసేవారు. ఆయన Suhamatu